ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫ్రెండ్స్ ఇదేంటంటే ఫ్రెండ్స్ చెప్పండి చూద్దాం. మీరు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే చికెన్ పచ్చడికి అనమాట, చికెన్ పికిల్కి అనమాట. ఇది కేజీ చికెన్ అనమాట, కడిగేసి తీసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది జీడిపప్పు ఆయిల్ లేకుండా వేపేసాము అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం ఏంటంటే గ్రేవీ కోసం అని చెప్పేసి ఇది మిక్సీ పెట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం గ్రేవీ రావాలి కదా, అందువల్ల. ఫ్రెండ్స్ ఇది చికెన్ పచ్చడి అనమాట, కడిగేసి పెట్టేసామన్నమాట ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఇది చికెన్ అనమాట, కేజీ చికెన్ అనమాట. దానికి పసుపు, ఎల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసాం అన్నమాట, పెద్ద సైజ్ అయితే. సాల్ట్, ఆవు పిండి, మెంతిపిండి, పచ్చికారం అనమాట ఫ్రెండ్స్. ఇవి మాత్రమే ఉపయోగిస్తారు అన్నమాట దీనికి. ఈ విధంగా ఫ్రైని చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చికెను సరిపడా ఆయిల్లో పోసి ఈ విధంగా ఫ్రై చేస్తారన్నమాట. ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయిల్లోనే కుక్ అవుతుంది అనమాట, చికెన్ పచ్చడికి అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏమీ కడిగేసేసి సరిపడా ఆయిల్ పోసి అందులో ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి చికెన్ ముక్కల్ని. ఫ్రెండ్స్ ఇందులో ఎల్లుల్లిపాయలు కూడా వేస్తామన్నమాట. ఫ్రై అయిపోయింది. పసుపు కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, 2 స్పూన్లు పసుపు అన్నమాట ఫ్రెండ్స్. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ను ఎల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాక అంటే సగం ఫ్రై అయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆవు పిండి వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, తర్వాత మెంతిపిండి కూడా సరిపడినంత, అది ఇది కూడా ఫ్రెండ్స్. అది కారం కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది పచ్చికారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చళ్ళ కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దాంట్లో 1 స్పూను జీలకర్ర పౌడర్ కూడా అన్నమాట, అంటే సరిపడినంత. అది కూడా మనం గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అది కూడా సరిపడినంత గరం మసాలా పౌడర్ అన్నమాట. చికెన్ పచ్చడికి కావాల్సిన
ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అవన్నీ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది నెల కూడా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది మనం దగ్గర దగ్గర చాలా రోజుల వరకు. కొంతమంది ఏమో ఇలా నిల్వ పచ్చడి ఎక్కువ వేసి 1 year దాకా కూడా అట్టు పెడతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో అయితే ఒక నెల రోజులకు అని చెప్పేసి వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసాను అనమాట. మామూలుగా ఆయిల్ లేకుండా వేపేసి జీడిపప్పు దాన్ని మిక్సీ పట్టేసి దీంట్లో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇది వేసాం కదా పౌడరు, జీడిపప్పు పౌడరు, దాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇది ఒక 1 month అనమాట ఫ్రెండ్స్. మా ఇంట్లో అని చెప్పేసి చేసుకుంటున్నాం అనమాట. కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, బాగుంది కదా. ఇది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం జాడీలో కానీ ఏదన్నా డబ్బాలో కానీ అంటే బాక్స్లో కానీ పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చళ్ళు పెట్టుకునే బాక్సుల్లో. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం అంతా కూడా చూడండి ఇట్లా ఉంటుంది అనమాట చికెన్ పచ్చడి. అది మా ఇంట్లో మేము ఈ విధంగా అమ్మ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కడిగి ఆరబెట్టామన్నమాట చికెన్ పచ్చడి వేయటానికి బాక్స్ అనమాట. ఇది మొత్తం అంతా కంప్లీట్గా ఆరిపోయింది కదా. ఇప్పుడు అమ్మ ఏం చేస్తున్నారంటే ఒక కొత్త బాక్స్ కొని అందులో పెడుతున్నారు అన్నమాట. చూడండి జాడీలో కాకుండా. కంప్లీట్గా పెట్టేసాము అన్నమాట ఫ్రెండ్స్. ఈ డబ్బాలో చూడండి.